ऐं ग्लौं क्रोधाननायै नमः। ॐ ऐं ग्लौं कोलमुख्यै नमः। ॐ ऐं ग्लौं जगदम्बायै नमः। ॐ ऐं ग्लौं तारुण्यै नमः। ॐ ऐं ग्लौं विश्वेश्वर्यै नमः। ॐ ऐं ग्लौं शङ्किन्यै नमः। ॐ ऐं ग्लौं चक्रिण्यै नमः। ॐ ऐं ग्लौं। నమస్తే అండి, అందరికీ కూడా వారాహీదేవి నవరాత్రి శుభాకాంక్షలు. నేనైతే బిందు. నేను మన ఛానల్లో కిచెన్ టిప్స్ గురించి, ఆ తర్వాత హోమ్ మేకింగ్ గురించి, కొన్ని డివోషనల్ విషయాల గురించి, హెల్తీ ఫుడ్ గురించి, కొన్ని వ్లాగింగ్ గురించి చెప్తూ ఉంటాను. ఇంకైతే మనకి వారాహీదేవి నవరాత్రి స్టార్ట్ అయిపోయినాయి. సో మీరు ఎప్పుడైనా విన్నారా వారాహి అమ్మవారి పూజ తక్కువ మందే చేస్తారని? ఎందుకంటే భయపడతారు. కానీ నిజంగా ఈ పూజ ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలామంది ఇప్పటికీ కూడా పూజ స్టార్ట్ చేసిండ్రు, కొంతమంది స్టార్ట్ చేసి ఉంటారు. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఆల్రెడీ నవరాత్రులు స్టార్ట్ చేశాయి కదా, చేసేవాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు, చేయని వాళ్ళు చేయకుండానే ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఈ వీడియో అని అనుకోవచ్చు. సో నేనైతే వారాహి నవరాత్రులు స్టార్ట్ చేశాను, 3 సంవత్సరాల నుంచి చేసుకుంటానే ఉన్నాను. ఒక్కోసారి కొంచెం ఎక్కువగా, ఒక్కోసారి కొంచెం తక్కువగా, నా అనుకూలాన్ని బట్టి అయితే. మనం యూట్యూబ్ ఓపెన్ చేయగానే చాలామంది వారాహిదేవి నవరాత్రులు చేసుకోవచ్చు, చాలా మంచిది, చేసుకుంటే మనకి ఏదైనా సమస్యలు ఉంటే తగ్గిపోతాయి అని చెప్తుంటారు. అదే కొంతమంది వేరే వాళ్ళు ఈ వారాహి నవరాత్రులు చేసుకోకూడదు, అమ్మ తాంత్రిక స్వరూపం, చేసుకుంటే మనకి కష్టాలు పాలవుతాము అని రకరకాల విషయాలు రకరకాలుగా చెప్తా ఉన్నారు యూట్యూబ్లో అయితే. సో మనం ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఈ విషయాల్లో అందరికీ సందిగ్ధత ఉంటుంది. ఒక 4-5 సంవత్సరాల క్రితం వరకు అసలు వారాహి అమ్మవారు ఎవరు, వారాహి అమ్మవారు పూజ చేసుకోవచ్చా లేదా, అసలు ఆ పూజ చేస్తారా అని కూడా చాలా విషయాలు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఒక 2-3 సంవత్సరాల నుంచి కొంచెం బాగా చేస్తున్నారు. అది కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్లో మనకి ప్రసారం అయ్యే చాలా డివోషనల్ కంటెంట్ చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, పెద్ద పెద్ద యూట్యూబర్స్. సో వాళ్ళందరూ చెప్తున్నారు మంచిది చేసుకుంటే అని చెప్తున్నారు కాబట్టి చాలామంది స్టార్ట్ చేసి అయితే పూజ అయితే చేసుకుంటున్నారు. మరి కొంతమంది చేసుకోవట్లేదు కదా, ఎందుకంటే భయం అన్నమాట. అమ్మ తాంత్రిక స్వరూపం కదా, అమ్మ చేస్తే పూజ చేస్తే ఏమవుతుంది అని నేను అనుకుంటానండి. లలిత అమ్మవారి యొక్క సర్వ సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి. అమ్మవారిని, లలితాదేవిని ప్రతి వాళ్ళం కూడా మన ఇంట్లో పెట్టుకొని, నాకు తెలిసి ప్రతి ఇంట్లో కూడా అమ్మవారి ఫోటో ఉంటుంది. మరి అమ్మవారి తాంత్రిక స్వరూపం కాదు, వారాహి అమ్మని కూడా పూజించవచ్చు. అయితే నేను ఎవరికి కరెక్ట్ అని చెప్పను, రాంగ్ అని చెప్పను, జస్ట్ నా ఐడియా అంతే అనమాట. నేనేమి వేదాలు ఇవేమి కూడా చదవలేదు. సో జస్ట్ నా ఐడియాని మాత్రమే మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి, సో ఇంకా ఏంటంటే మనం తాంత్రికంగా చేసే పూజలు ఎలా ఉంటాయి అంటే, అర్ధరాత్రి పూట చీకట్లో అమ్మవారి యొక్క ఉగ్ర రూపం ఫోటోలు పెట్టుకొని, లేదంటే పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టుకొని పెద్ద పెద్ద హోమాలు చేసే పూజ అయితే చేయకూడదేమో. కానీ మనం అలా చేసుకోవట్లేదు కదా, అమ్మవారి యొక్క శాంత స్వరూపం ఫోటో తెచ్చుకొని పెట్టుకొని మనం శాంతంగా అందరూ పూజ చేసే వేళల్లో అర్ధరాత్రి అపరాత్రి కాకుండా చక్కగా సాయంత్రం పూట చేసుకుంటున్నాం కాబట్టి ఈ పూజ చేసుకోవచ్చని నేనైతే నమ్ముతాను. చాలామంది చేసుకోకూడదు అన్నా కూడా చేసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. ఎందుకంటే అమ్మ మీద నమ్మకం. ఎందుకంటే మనం మనుషులం కదండి, ఎన్నో సమస్యలతో బాధపడతా ఉంటాం. ప్రతి సమస్యకి ఎక్కడో ఒక చోట పరిష్కారం దొరుకుతుందేమో అని చిన్న ఆశ మనకి. ఈ పూజ చేస్తే మనం ఈ కష్టం నుంచి బయటపడతావేమో, ఈ సమస్య నుంచి బయటకు రాగలుగుతామేమో అన్న చిన్న ఆశతో అందరూ చెప్పినా ఎవరు చెప్పినా మంచే జరుగుతుంది మనకి అని ఒక చిన్న ఆలోచనతో అయితే మనం పూజ చేస్తాం. ఎందుకంటే పూజ చేసుకోవటం వల్ల మంచే కానీ చెడైతే ఉండదు కాబట్టి మనం మనస్ఫూర్తిగా అమ్మని చక్కగా శుభకరంగా మనం పూజించుకోవడం. ఎటువంటి ఈవిల్ పనులు కానీ, అంటే చెడు పనులు కానీ, అమ్మని తాంత్రికంగా చేసే మంత్రాలు కానీ అవి ఏమీ కూడా మనం చదవటం లేదు. షోడశోపచార పూజలు అనేవి మనం అన్ని దేవుళ్ళకి చేసుకుంటాం. సో అలాగే చేసుకుంటాం, లేదంటే ఏదైనా ఒక శ్లోకం చదువుతాం అంతే కదా.
సో అందుకని చెప్పేసి నేను గత 3 సంవత్సరాల నుంచి పూజ చేసుకుంటున్నా. కొంతమంది చేసుకున్న వాళ్ళు పూజ ఫలితాలు చూసే ఉంటారు. ఏదైనా సమస్యల నుంచి కానీ, కోర్టు సమస్యల నుంచి కానీ, డబ్బు రాకపోతే డబ్బులు రావడం కానీ, లేదంటే ఏదైనా భూ తగాదాలు ఉంటే ఆ తగాదాల నుంచి బయటపడటం కానీ, ఇవన్నీ చాలామంది చేసుకొని ఉంటారు. ఇవన్నిటి కూడా పరిష్కారం వాళ్ళు ఈ పూజ చేయటం వల్ల కొంతమందికి దొరికే ఉంటుంది. అలాంటి వాళ్ళు ఒకసారి ఫలితం పొందిన వాళ్ళు రెండోసారి వదులుకోవాలనుకోరు కదా ఎవరు కూడా. అందుకనే రెండోసారి కూడా మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ పూజ చేస్తారు. అలాగే నేను కూడా రెండోసారి మూడోసారి కూడా చేస్తున్నాను పూజ అయితే. నా మటుకి నాకైతే ఎటువంటి ఇబ్బంది కలగలేదు. 3 సంవత్సరాల నుంచి చేస్తాను. మొదటి సంవత్సరం అమ్మవారికి షోడశోపచారాలతో పూజ చేశాను. రెండోసారి ఓన్లీ శ్లోకాలు మాత్రమే చేసుకున్నాను. అది అప్పుడు ఆ సంవత్సరం కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని చెప్పేసి అంత మటుకు మాత్రమే చేసుకున్నాను. ఈసారి మళ్ళీ షోడశోపచార పూజలతోనే అమ్మవారిని అయితే ఆరాధిస్తాను. ఆ అమ్మవారితో పాటు లలితా పరమేశ్వరి దేవిని కూడా ఆరాధిస్తాను. ఉగ్రదేవతగానే చెప్పుకుంటాం మనం. ఎందుకంటే చాలా మంది తాంత్రిక పూజ పద్ధతుల్లోనే అమ్మవారిని ఎక్కువ పూజించారు కాబట్టి మనం ఉగ్రదేవతగానే అమ్మవారిని చెప్పుకోవడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో గృహస్థులు కూడా ఈ పూజని చక్కగా చేసుకోవచ్చు. తాంత్రిక విధానంలో కాకుండా శుద్ధమైన మనసుతో అయితే ఈ పూజ చేసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు రావు అని చెప్పేసి మన పెద్దవాళ్ళు, గురువులు అంటే మనకి తెలిసిన పూజారులు కానీ లేదంటే పండితులు కానీ చెప్తా ఉన్నారు కదా. అమ్మవారి పూజని మనం విడి రోజుల్లో ఈ నవరాత్రుల్లోనే కాకుండా శుక్రవారం కానీ అష్టమి రోజు కానీ పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు. మనం చేసుకునే పూజ అనేది శాంతియుతంగా, అంతేకాకుండా ఎటువంటి తాంత్రిక విధానం లేకుండా చేస్తున్నాం కాబట్టి అమ్మవారి పూజని చక్కగా చేసుకోవచ్చు. అమ్మవారి పూజ చేసుకుంటే చాలామంది చాలా విధంగా లాభాలు పొందండి. చాలామందికి భూ తగాదాలు తగ్గిపోయి ఉంటాయి. తర్వాత ఏదైనా రావాల్సిన డబ్బులు ఉంటే వచ్చి ఉంటాయి. అంతేకాకుండా మనకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి బయటపడతాము. ఆరోగ్యం, మనీ ఇలాంటి ఏ ఇష్యూస్ ఉన్నాయన్నా కూడా మెంటల్ హెల్త్ని కూడా అమ్మవారి పూజ చేయడం వల్ల కలుగుతాయని అయితే మనకి పండితులు చెప్తా ఉన్నారు. మనం ఇంట్లో చేసే పూజ ఏ విధంగా చేయకూడదంటే, ఇంట్లో చేసే పూజ ఎప్పుడు కూడా శాంతియుతంగా మనం ఎప్పుడైతే ఏ విధంగా దీపారాధన చేసుకుంటాం అలాంటి దీపాలు పెట్టి మాత్రమే చేసుకోవాలి. కొత్త దీపాలు, నిమ్మకాయ దీపాలు గుళ్ళో మాత్రమే పెట్టుకుంటాం కదా, ఇంట్లో పెట్టుకోము. అలాగా తెలియని పద్ధతిలో చేయటం కంటే మనం ఎప్పుడు తెలిసిన పద్ధతిలో ఎప్పుడు దేవుణ్ణి ఏ విధంగా అయితే నూనెతో, నెయ్యితో దీపారాధన చేసుకొని ప్రసాదాలు నివేదిస్తామో ఆ విధంగా అయితే చక్కగా చేసుకోవచ్చు అమ్మవారి పూజని. అయితే ఇప్పటి వరకు ఎవరైనా పూజ చేసుకోకపోయినా, పూజ స్టార్ట్ చేయకపోయినా ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి ఆందోళన పడకుండా చక్కగా స్టార్ట్ చేసుకోవచ్చు. మరి నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి కదా, ఇంక ఇప్పుడు ఎలా చేసుకుంటామని డౌట్ రావచ్చు. అమ్మవారి నవరాత్రుల్లో పంచమి రోజు తిథికి ప్రత్యేకమైన స్థానం ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి ఆ పంచమి తిథి రోజు అమ్మవారిని మనం కంపల్సరీగా పూజించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా మాకు అమ్మవారి విగ్రహం లేదు, ఫోటో లేదు అని ఆలోచిస్తూ ఉంటారు కదా చాలామంది. సో అలా కూడా అమ్మవారి విగ్రహం లేకపోయినా లలితాదేవిని అమ్మవారిగా భావించుకొని చేయండి. పోనీ మేము వారాహి అమ్మవారిని పూజించలేము, మాకు భయంగా ఉంది అనుకుంటే ఈ 9 రోజులు చక్కగా లలితా సహస్రనామం చదువుకోండి. అమ్మవారికి వారాహి దేవికి చేసిన పూజా ఫలితం అయితే తప్పకుండా వస్తుందన్నమాట. అందుకని ఎటువంటి సందేహం లేకుండా చేసుకోవచ్చు. ఇంకా చేసుకోవాలనుకున్న వాళ్ళు పీఠం పెట్టుకుంటాము, లేదంటే ఒక 3 రోజులు మనకి నవరాత్రులు అయిపోయి 3 రోజులు ఉంటాయి కదా, 2, 3, 4వ తారీఖులో కూడా ఆ తేదీలో కూడా అష్టమి నవములు వస్తాయి అన్నమాట. అష్టమి రోజు కూడా అమ్మవారిని పూజించుకుంటే చాలా మంచిది. ఒకవేళ సందేహాలు లేకుండా మొదలుపెట్టిన వాళ్ళైతే ఇంకా మంచిది. ఆల్రెడీ చేసుకుంటున్న వాళ్ళకైతే ఇంకా మంచిదన్నమాట. ఒకవేళ ఇంకా మొదలు పెట్టలేదు, మేము చేసుకోలేదు అనుకుంటే కనుక చివరి 3 రోజులైనా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. పూజ చేసుకునేటప్పుడు ఎటువంటి అనుమానాలు చేసుకున్నా పూజ అనేది అనుమానంగానే సాగుతుంది. ఎటువంటి సందేహాలు లేకుండా అమ్మ మీద నమ్మకం పెట్టి, అమ్మ మంచి చేస్తుంది, అమ్మ అందరినీ చల్లగా చూస్తుంది అని చెప్పేసి మన దేవి నవరాత్రులు ఎలా అయితే చేసుకుంటామో ఆ విధంగానే నవరాత్రులు చేసుకుంటే కనుక మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో, మన ఆలోచన విధానం సరిగా ఉంటే మన ఫలితాలు కూడా అన్ని సరిగ్గానే ఉంటాయి. మనం నెగిటివ్గా ఆలోచిస్తే మన ఆలోచన యొక్క ఫలితాలు కూడా నెగిటివ్గానే ఉంటాయి. కాబట్టి అమ్మ మీద నమ్మకం ఉంచి పూజ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా పూజ చేసుకునే వాళ్ళు పెరుగుతూనే ఉన్నారు, కానీ తరగట్లేదు ఎవరు కూడా. ఆ విధంగా మనం ఎవరైనా కూడా ఈ పూజ అయితే చేసుకోవచ్చును. నేను కూడా మిగతా యూట్యూబర్స్ని చూసి, అంతేకాకుండా పెద్ద పెద్ద పండితులు వీళ్ళని చూసి ఓకే మనం కూడా చేసుకోవచ్చు అని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాతే నేను కూడా 3 సంవత్సరాల నుంచి ఈ పూజ చేసుకుంటున్నాను. నా మటుకి నాకైతే ఎటువంటి చెడు ఫలితాలు లేవండి. నేను 3 సంవత్సరాల నుంచి చేసుకుంటున్నా కదా, చక్కగా మంచి
మంచి ఫలితాలే ఉన్నాయి. నాతో పాటు చాలామంది కూడా చేసుకున్నారు. వాళ్ళకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల నుంచి కూడా వాళ్ళు బయటపడ్డారు. మంచిగా డబ్బులు రావాల్సిన డబ్బులు వాళ్ళ చేతికి వచ్చి కూడా ఇంకా చాలా సంతోషంగానే ఉన్నారు నేను చెప్పాలంటే కూడా. సో ఈ విధంగా అయితే నేను నా మనసుకు నచ్చింది కాబట్టి ఈ పూజ చేసుకోమంటున్నాను. అంతేగాని ఒకవేళ ఎవరి ప్రోద్బలం అవసరం లేదు. మన మనసుకు నచ్చితేనే ఏ పనైనా చేయాలి. సో మీకు నచ్చింది, మేము అందరిని చూసి మాకు ఈ పూజ చేసుకోవాలనిపిస్తుంది, అమ్మని మేము ఆరాధించాలి అని అనిపిస్తే కనుక లాస్ట్ 3 రోజులు లేదంటే పంచమి తిథి రోజు ఒక్క రోజైనా అమ్మవారిని మనస్ఫూర్తిగా పూజ చేసుకోండి. ఆ ఒక్కరోజు పూజ చేసినా కూడా అమ్మవారి యొక్క కరుణ అనేది మన మీద తప్పకుండా ఉంటుందన్నమాట. సో ఇదైతే నేను నిన్న మొదటి రోజున ఆషాఢం మాసంలో అమ్మవారి పూజ మొదలుపెట్టిన రోజు వారాహి నవరాత్రులు మొదటి రోజు చేసుకున్న పూజనైతే ఇక్కడ నేను మీకు వీడియో షూట్ చేసి అయితే పోస్ట్ చేస్తున్నానండి. సో ఇదైతే నేను చేసుకున్న పూజ. ఈ విధంగానే 9 రోజులు ఎటువంటి అడ్డంకు లేకుండా పూజ చేసుకోవాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేనైతే ఎటువంటి పీఠం పెట్టలేదు. అమ్మవారి ఫోటో నేను ఎప్పుడో తెచ్చుకొని ఉన్నాను. సో ఆ ఫోటోనే పెట్టుకొని మళ్ళీ ఈ సంవత్సరం అయితే నేను నవరాత్రి పూజ అయితే చేసుకుంటున్నాను. సో ఇది నేను కూడా ఈ సంవత్సరం షోడశోపచారాలతోనే పూజ చేసుకుంటూ ప్రతిరోజు కూడా లలితా సహస్రనామం చదువుకుంటున్నాను. లలితా సహస్రనామంతో పాటు కనకదార చదువుకోవచ్చు, లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవచ్చు, వారాహి శ్లోకాలు ఏవైనా కూడా చదువుకోవచ్చు అనమాట. సో నేను చేసుకున్న పూజని షూట్ చేస్తాను. నాకు ఏ విధంగా అయితే నేను పూజ మొదలుపెట్టే 3 సంవత్సరాల క్రితం ఎటైతే డౌట్స్ ఉన్నాయో ఎవరికైనా ఉండొచ్చేమో అన్న ఉద్దేశంతో మాత్రం ఈరోజు అయితే ఈ వీడియోని అయితే షూట్ చేసి మీకు పోస్ట్ చేస్తున్నాను అనమాట. సో మీ కనుక మనస్ఫూర్తిగా చేయాలనిపిస్తే మాత్రం కంపల్సరీగా చేయండి. అమ్మవారి యొక్క అనుగ్రహం అందరికి ఉండాలని చెప్పేసి పూజ చేసిన వారికైనా చేయని వారికైనా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట. వీడియో నచ్చింది అనుకుంటే ఇంకా మన వీడియోని లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే ఇంకా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే కనుక మన ఛానల్లో కంటెంట్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కీప్ వాచింగ్ బిందు ది హోమ్ మేకర్ ఛానల్. అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి.